ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం, విందాం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్నవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే, నన్ను పోలి నడుచుకోండి. అదేంటి, అందరూ క్రీస్తుని పోలి కదా నడవాల్సింది అనేటువంటి మాట అనొచ్చు. ఈ పత్రికలోనే మరొకసారి కూడా 11వ అధ్యాయంలో కూడా అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కొరింథీయులకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు దేవునికి దగ్గరగా నడిచేవాడండి. ప్రార్థనలు చేసేవాడు, వాక్య ధ్యానం చేస్తూ ఉండేవాడు, చాలా దేవునికి దగ్గరగా నడిచాడు. ఆయనకున్న ధైర్యం ఏమిటంటే, నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. సో కాబట్టి పౌలు తన జీవితం అంతట్లో కూడా అన్ని సమయంలో దేవుని సన్నిధి నాతో ఉంది అని భావించేవాడు. అందుకే క్రైస్తవులకు క్రీస్తుని గురించిన పోలిక, మాదిరి, ఉదాహరణ చెప్పాలంటే పౌలు అనేటువంటి విషయంలో మాట్లాడతారు. పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నన్ను పోలి నడుచుకోండి అంటే నా అలవాట్లో లేదా నా పనులో దాని గురించి చెప్పట్లేదు. ఇక్కడ క్రీస్తు నా యందు ఉన్నప్పుడు నా జీవన విధానం ఏమిటో దాన్ని ఫాలో అవ్వండి. క్రీస్తు నాలో పనిచేస్తున్నాడని మీరు నమ్మినప్పుడు నా నమ్మకం ఏమిటో దాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నాడండి ఇక్కడ విషయమే. నన్ను పోలి నడుచుకున్నాడే అంటే క్రీస్తే పౌలికి మాదిరి కాబట్టి ఆ క్రీస్తు నాలో ఉన్నాడని ఆ జీవన విధానం చూసినప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి, ఆ అంశాలు అనుకరించండి అని చెప్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు అంటే అహంకారంతో చెప్పాడా? లేదు కదా. పౌలు కూడా నేను పుట్టుకతో పాపిని అని గ్రహించాడు. నేను పాపరహితుడిని, నన్ను ఆయన పాపరహితుడిగా చేశాడు, ఆయన ప్రభువు చేశాడు నన్ను అని గ్రహించాడు. మరి ఎందుకండి ఈ మాట చెప్పడం? క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పొచ్చు కదా, నన్ను పోలి నడుచుకోమని ఎందుకు చెప్తున్నాడు అనేటువంటి విషయాలు చూస్తే, కొరింథీలో అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ ప్రజలకు ఏమిటంటే, క్రీస్తు ప్రభు తెలియదు, క్రీస్తు జీవితం కానీ ఆయన పరిచర్య కానీ వాళ్ళకి తెలియదు. అంతేకాదు ఇంకొక విషయం, అప్పటికి సువార్తలు ఇంకా వ్రాయబడలేదు. సో కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ క్రీస్తుని యొక్క జీవితం ఏమిటో పౌలు తన జీవితం ద్వారా చూపించాడు. క్రీస్తు ప్రభువు కానీ, క్రీస్తు ప్రభు జీవితం కానీ, ఆయన పరిచర్య కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈయన తన యొక్క జీవన లైఫ్ స్టైల్లో అక్కడ చూపించాడు. అందుకనే నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి మాట చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. కొరింథీ పట్టణంలో సుమారు 2 సంవత్సరాల దాకా ఉన్నాడు పౌలు. వాళ్ళతో మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. చక్కని గౌరవ మర్యాదలు, ఆధ్యాత్మిక లక్షణాలు, ఇవాళతో ఉన్నటువంటి ఆ సత్సంబంధం విషయమై వాళ్ళు పూర్తిగా పౌలులో క్రీస్తు ఎలా ఉంటాడో చూడగలిగారు. సో కాబట్టి ఆ కొరింథీలో ఏర్పడిన ఆ క్రొత్త క్రైస్తవులకి పోలిక చెప్తున్నాడు. ఎఫెసీ సంఘస్థులతో కూడా అలాంటి చక్కని రిలేషన్ ఉంది, స్పిరిచువల్ రిలేషన్. అందుకనే క్రీస్తు నాలో ఉన్నాడని మీకు అనిపించినప్పుడు నాలో ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క లక్షణాలని మీరు పోలి నడుచుకోండి చెప్పడంలో తప్పే ఉందండి. ఆ సంఘ ప్రజలు అతన్ని చూశారు, అతని ప్రవర్తన చూశారు, ఇది అతనికి మాదిరిగా ఉన్నాడని ఆ మాదిరిని వెంబడించారు. సో ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము పౌలులాగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ధైర్యం మనకుందా? నాలో క్రీస్తు ఉన్నాడు, సో కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనం చెప్పగలుగుతున్నామా ధైర్యంగా? ప్రశ్నించుకోవాలి. కేవలము పై వేషం వేస్తే కాదు కదా ప్రియులారా, లక్షణాలు ఉండాలి. ఆయన పిలుపుకి విధేయులుగా మనం ఉండాలి, మాదిరికరమైన క్రైస్తవులుగా ఉండాలి. మన జీవితాల ద్వారా సువార్త వ్యాప్తి చెందాలి. నోరు తెరిచి చెప్తేనే కాదు సువార్త, నడిచే బైబిల్స్ లాగా, నడిచే దేవాలయాల్లాగా ఒక మాదిరి మనం చూపించాలి. అదే దేవుడి ఆశ, అదే దేవుని కోరిక. కాబట్టి పిల్లరా, చివరి మాట గుర్తుపెట్టుకోండి, నేను దేవుని పోలిక, నేను దేవుని స్వరూపం అని భావించినప్పుడు మనం ధైర్యంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతాం.
అట్టి జీవితంతో ప్రభుని మహింపరచుదుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. మానవుడిగా ఈ భూమి మీద ఒక చక్కని మాదిరికరమైన జీవితం చూపించావు. మీరు జీవించారు తండ్రి. పౌలు కూడా అదే ఎత్తి చూపిస్తున్నాడు. ప్రజలకు చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని. ప్రభువా, మాదిరికరమైనటువంటి ప్రవర్తనలు ఎప్పటికప్పుడు మీరు మాకు అనుగ్రహించండి. వాక్యానుసారమైనటువంటి వెలుగులో మమ్మల్ని ఎప్పటికి కూడా ప్రకాశింపచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మేము అనేకులకు మాదిరిగా ఉండే కృప అనుగ్రహించమని ప్రభుని క్రీస్తునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.